మెదక్ జిల్లా జీడిపల్లి గ్రామ శివార్లోని సర్వే నంబర్లు 203, 208, 200, 202 పరిధిలో ఉన్న వ్యవసాయ భూముల నుంచి వెళ్లే చెరువు కాలువను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధ్వంసం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఫామ్ హౌస్ల నిర్మాణం పేరుతో కాలువను కూల్చివేసి భారీ బండరాలు వేయడంతో నీటి ప్రవాహం ఆగిపోయిందన్నారు. దీంతో కాలువ నిండిపోయి పక్కనున్న రైతుల పొలాలకు సాగుకు పనికిరాకుండా పోయాయని బాధితులు మీడియాతో వాపోయారు. చెక్ డ్యాం ఉన్నప్పటికీ కాలువలను ధ్వంసం చేయడం వల్ల పంటలకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గ్రామంలో ఉన్నంత సంతోష్ ఫామ్ హౌస్ యాజమాన్యాలు సుమారు 200 మీటర్ల చెరువు పరువు మరియు 200 మీటర్ల నాలాను కబ్జా చేశారని ఆరోపించారు. గ్రామానికి చెందిన పోదగోని బాలగౌడ్, తాళ లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించి కాలువను యథావిధిగా పునరుద్ధరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఫామ్ హౌస్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుని ధ్వంసమైన కాలువను తక్షణమే పునర్నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జీడిపల్లి గ్రామంలో చెరువు నీళ్ళు పోయే కాలువ సుమారు 50 మీటర్ల కాలువ కూడిపి మొత్తం అడ్డం కట్టలేసి రోడ్డును ఎత్తు చేస్తూ ఉన్నాడు. బయట నీళ్ళు పోతే అంక ఛాన్స్ లేకుంటున్నది. పేరేం పేరే? నారాయణ. మీకు ఏం కావాలనుకుంటారు ఇప్పుడు? మరి మాకు కాలువ సాపు కావాలని అనుకుంటున్నాం. ఏడుకెంచేడు వరకు? ఇప్పుడు ఈ 150 మీటర్ల కాలువ సాపు కావాలని. ఇప్పుడు ఏమైంది మరి? మంచిగా లేదా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంతా కూడిపోయారు కదా. ఎట్లా కూడిపోయారు? దేంతో? ట్రాక్టర్తోని, బుల్డోజర్తో, దీంతో ఈడ ప్రూఫ్ ఉన్నది కదా. కూడిపోయేది ఈడ ప్రూఫ్ ఉన్నది కదా. ఇవా ఈ రౌతులు గిట్లా అన్నీ కలిపా? ఈ రౌతులు కలిపి అంతా ప్రూఫ్ ఉన్నది. ముంగట చెరువు కుంట ఉంటుంది, వెనుక ప్రూఫ్ ఉన్నది కాలువ. దీని కాలువ ప్రకారం అధికారులు కానీ అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఈ భూమి అమ్మి ఇంత ద్రోహం చేసిండు అని రైతులకు అని చెప్తున్నాను. ఇప్పుడు రోడ్డు తీసి పెద్ద ఎత్తున చేయాలి, కాలువ చేయాలి. ఎక్కడికి వెళ్ళి రోడ్డు కాలువ చేయాలి. నీళ్ళు పోయే కాలువ కావాలి. నీళ్ళు కాలకల్, కూచారం, ఢిల్లాయి, లంబడతండ ఈ నీళ్ళు మొత్తం వస్తాయి. ఇక్కడికే వెళ్ళిపోతాయి. మనారాబాదు, రామాయపల్లి, ఇమాంపూర్, గన్పూర్ వాగులకు కలుస్తుంది. ఇది ఇటువంటిది అడ్డం కట్టలేసి ఇట్లా చేసి అధికారులు కానీ ఊరు సర్పంచ్ కానీ ఎవరు పట్టించుకుంటలేరని నా మనవి. ఇప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది మీకు? వర్షాకాలం నీళ్ళ ప్రాబ్లం, పొలాలు ఖరాబ్ అవుతున్నాయి అక్కడ. ఇప్పుడు వచ్చి చూస్తే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. వర్షాకాలం రావస్తా ఇటు ఏ అధికారి వచ్చినా కానీ ముంగట కనిపిస్తుంది. ఇప్పుడు పొలం ఎంత ఖరాబ్ అయింది, ఏమవుతుంది. కుంట మత్తడి తీసేసినా ఎవరు పట్టించుకుంటలేరు, తూము తీసేసినా ఎవరు పట్టించుకుంటలేరు, ఏ సర్పంచ్ పట్టించుకుంటలేరు. మీకు ఇప్పుడు న్యాయం కావాలంటారా? న్యాయం కావాలి, పబ్లిక్ అందరి న్యాయం కావాలి. పోచమ్మ గుడి తవ్వితే కూడా ఎవరు తప్పు చేయలేదు. అంత ప్రూఫ్ కనిపిస్తుంది కదా మీకు.